హలో నమస్తేనండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మిసెస్ హనుమంతరావు. ఈరోజు మీకు ఈ జీవామృతము ఎలా వాడుకోవాలనేది చూపిస్తాను. ఇది తయారు చేసే విధానము ఇంతకుముందు వీడియో చూపించాము. ఇది 4 days అయిపోయింది. ఏ విధంగా వాడుకోవాలి, దీన్ని ఏ రకంగా స్ప్రే చేసుకోవాలి. దీంట్లో చాలా మైక్రోబ్స్ ఉంటాయండి. ఇది మనం తయారు చేసిన 4 days నుంచి 4th day నుంచి 12th వరకు వాడుకోవచ్చు అనమాట. దీనిలో కోటాను కోట్లు మైక్రోబ్స్ ఉంటాయి. ఇది వాడామంటే మనం ఎటువంటి ఎరువులు ఏమీ వేయక్కర్లేదు. ఇది సుభాష్ పాలేకర్ గారు చెప్పిన విధానం అనమాట. ఎవరికైనా కానీ ఆవు పేడ యూరిన్ దొరికిందనుకోండి, ఈ మధ్య గుళ్ళల్లో చాలా చోట్ల పెడుతున్నారు గోశాలని. అక్కడికి వెళ్ళి తెచ్చుకొని మనం ఒక 1 month తయారు చేసి 1 monthకి ఒకసారి తెచ్చుకున్నాం అనుకోండి, మనం తయారు చేసుకోవచ్చు. ఇది దీంట్లో వచ్చేసి మామూలుగా 4th day నుంచి యూజ్ చేయొచ్చు అని చెప్తారు. 12 రోజుల్లోపు వాడేసుకోవాలని. ఇది బెంగళూరు అగ్రికల్చర్ వాళ్ళు ప్రూవ్ చేశారనమాట. 4th day నుంచి దీన్ని టెస్ట్ చేసి 9వ రోజు నుంచి 12వ రోజు ఈ మధ్యలో చాలా దీంట్లో మైక్రోబ్స్ ఉంటాయి అన్నమాట. ఇది భూమికి ఇవ్వటం వల్ల భూమి గుల్లబారుతుంది. నేలలో పోస్తే వానపాములు పైకి వచ్చి మట్టిని తిని మనకి ఎరువుగా తయారు చేస్తాయి అన్నమాట. మన కుండీల్లో కూడా మనకి వానపాములు ఉంటాయి కాబట్టి అవి కూడా ఆ మట్టిని తినేసి మనకి వర్మీ కంపోస్ట్ లాగా మారుస్తాయి అన్నమాట. ఇది మట్టిలో కలవటం వల్ల వాటికి అది ఆహారంగా మారుతుంది మట్టి. ఇప్పుడు దీన్ని ఎలా వాడాలనేది నేను మీకు చూపిస్తాను. స్ప్రే చేసేది ఎలాగంటే 25% 75% వాటర్ కూడా తీసుకోవచ్చు చిన్న మొక్కలు అయితే. ఇది పెద్దవైతే 50%, ఇది 50% వాటర్ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను మీకు 50% కలిపి ఇది కలిపి చూపిస్తున్నాను. ఇది నేను ఫిల్టర్ చేసి స్ప్రే బాటిల్లో పోస్తాను. తర్వాత అది తీసుకెళ్ళి మొక్కలుగా ఏ విధంగా పోయాలనేది నేను చూపిస్తాను మీకు. బకెట్లో తీసుకుని వెళ్తాం. దీన్ని బకెట్లో తీసుకెళ్ళి చేద్దాం ఏ రకంగా వాడుకోవచ్చు. ఇది వారానికి ఒకసారి మొక్కల్లో పోసిన వారానికి ఒకసారి మొక్కల్లో పోయాలి, వారానికి ఒకసారి స్ప్రే చేసుకోవాలండి. ఇది ఏ విధంగా పోయాలి, ఏ విధంగా మనం స్ప్రే చేయాలనేది మీకు చూపిస్తాను. హలో, నేను మొక్కల దగ్గరికి వచ్చేసామండి. ఇప్పుడు చూడండి, బెండ మొక్కలు ఎంత హెల్తీగా ఉన్నాయి, అన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇది డైరెక్ట్ ఎండ్ అనమాట. దీనికి 10 గంటల వరకు ఎండ్ ఉంటుంది. చూడండి, అప్పుడు ఎండ్ వచ్చేసింది. ఉదయం 7 o'clock అయింది. చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయి. ఈ పచ్చిమిర్చి ఇప్పుడే పెట్టాను. వంకాయ చూడండి, చాలామంది అడుగుతున్నారు వంకాయ ఆకులు ఎల్లోగా అయిపోతాయని. ఎండాకాలం కదండి, అవుతాయి. మనమే చాలా కష్టంగా బతుకుతున్నాం. చూడండి వంకాయలు, దీనికి కూడా పూలు రాలిపోయినాయి. 1-2 వేడి తట్టుకోలేక అలాగవుతాయి. మళ్ళీ చూడండి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది మిర్చి అనమాట. మిర్చి కూడా చూడండి ఎంత హెల్తీగా ఉంది. ఇది నేను ఒకసారి ఆల్రెడీ ఇంతకుముందు జీవామృతం వాడాను. చూడండి చక్క ఫ్లవరింగ్ ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి మొక్కలు. మీరందరూ కూడా ఎవరికైనా వీలైతే జీవామృతం తయారు చేసి వాడుకోవటానికి ట్రై చేయండి. చౌహాన్ క్యూ పద్ధతి ఒక టైపు, ఇది ఒక పద్ధతి అనమాట. పాలేకర్ గారి పద్ధతి. ఇది ఎవరికైనా దొరుకుతుంది అనుకోండి, కంటిన్యూగా ఇదే వాడుకోవచ్చు మీరు. ఇట్లాగా దీనికి ఇలాగా ఒక 1/2 mug సరిపోతుంది కుండీకి. ఇది 14 inches కుండీ అండి. ఇది ఇలా చుట్టూతో పోసుకోవాలి మనం కుండీకి. మనం చెట్టు మొదల్లో పోయకూడదు, చుట్టూతో పోయాలి. ఇలాగా వాటర్ ఇచ్చేసిన తర్వాత పోయాలన్నమాట. ఇది ఇట్లా దీనికి కూడా చూడండి చూపిస్తాను. ఇలా కుండీకి అంచముట ఇలా పోయాలి. ఒక కప్పు, ఒక 1/2 mug. ఇలా ఎక్కువ మొక్కలు ఉన్నాయనుకోండి, ఇలా మధ్యలో పోస్తే సరిపోతుంది. ఇలా ఒక కప్పు సరిపోతుంది కుండీలకి. ఇది వంగ మొక్క.
సెంటర్లో ఉంది. దీనికి కూడా ఇలాగా ఇంకా ఆకులు అడ్డం వస్తున్నాయి, వస్తే సరిపోతుంది. దీనికి కూడా అంతే, ఒక కప్పు ఈ కుండీలకి సరిపోతుంది. ఇదైతే పెద్ద బకెట్ అనుకోండి, రంగు బకెట్ 20 ఇంచెస్ 18 ఇంచెస్ ఉంటుంది. దీంట్లో 3 పెట్టాను నేను పచ్చిమిర్చి. ఈ కాయలు ఎలా వస్తాయి అనేది నేను తర్వాత చూపిస్తాను. ఇది వచ్చేసి చుక్కకూర అండి. ఇది నేను గింజలు పెట్టేట్టు చూపించాను, చూడండి ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు స్ప్రే ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను. 50% స్ప్రేయర్లో పోసాను నేను. 50% జీవామృతం, 50% వాటర్ అనమాట. చూడండి మొక్క తడిసేట్టుగా చేయాలి. వర్షం పడితే ఎలా తడుస్తుందో అలాగా స్ప్రే చేసుకోవాలి. అప్పుడు మొక్క మంచిగా తీసుకుంటుంది ఆహారం అనమాట. ఇది మట్టిలో కలుస్తుంది కాబట్టి ఆ మట్టిని తింటాయండి ఎర్త్వామ్స్. అదే తిని వర్మి కంపోస్ట్ తయారు చేస్తాయి. ఇట్లా నీళ్ళు కారేటు చూడండి, చుక్కలు చుక్కలు ఎలా పడుతున్నాయి వాటర్. అంత బాగా చేయాలి. అప్పుడు ఏ చీడపీడలు ఎటువంటివి కొట్టక్కర్లేదు దీనికి. ఇలా వర్షం పడేటి లోపలికి అంతా పెట్టి కొట్టండి. కొంతమంది దొరకని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆన్క్యూ పద్ధతి వాడుకోవచ్చు. దొరికే వాళ్ళు ఎవరన్నా ఎప్పుడన్నా నెలకు ఒకసారైనా ఇది మధ్యలో ట్రై చేస్తూ ఉండండి మొక్కలు పెంచుకునేవాళ్ళు. ఇదేం మనకేమి ఎక్కువ కాస్ట్లీ పడేది ఏమి ఉండదు. ఇంకొక చక్కెరకి వెళ్ళి నేను చూపిస్తాను మళ్ళీ. ఇది నిమ్మ మొక్క చూడండి, ఫ్లవర్స్ వచ్చినాయి. టేబుల్ నిమ్మ అంటారు దీన్ని. చూడండి ఇలాగ మొక్క తడిసిపోయేట్టు కొట్టాలి. గోర్చుకుడు ఇలా కొడితే చీడపీడలు అన్నీ పోతాయి, మీకు పట్టినవి కూడా పోతాయి అన్నమాట. దీన్ని చూడండి పెయిన్ బంక్ వచ్చింది, అన్నీ పోతాయి. ఈ ఫస్ట్ టైం మా నారింజకాయ వచ్చిందండి. 4-5 కాయలు పడ్డాయి, ఒకటే నిలబడింది. చాలా చిన్నదనమాట మొక్క. చూసారుగా వీడియో ఎలా ఉందో చెప్పండి. మీ యొక్క కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. హ్యాపీ గార్డెనింగ్.